ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చి చెల్లండి. అదేంటి అప్పుడే ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందా? తీసుకొచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు కదా? ఏదో 2 నిమిషాల కింద తీసుకొచ్చినట్టు మాట్లాడతారేంటండి? 2 నెలల కింద తీసుకొచ్చారు. ఒక్క ఆయిల్ ప్యాకెట్ ని 2 నెలలు యూజ్ చేశానన్న విషయం ఆ ఓనర్ కి తెలిసిందనుకోండి, వాళ్ళ ప్రొడక్టివిటీని తగ్గించడానికి నేను ప్లాన్ చేశానని నా మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తాడు. ఒక్కలే ఆయిల్ ఎక్కువ తినేసి గుండెలో కొవ్వు పెరిగిపోతే ఆయిల్ కంపెనీలో వచ్చామని తీస్తారా? ఎలా వాడాలో చూపిస్తా. టట్టడాయ్. ఈ ఆయిల్ ప్యాకెట్ ని కత్తిరితో కట్ చేయకూడదు, పినిస్తో చిన్న బొక్క పెట్టాలి. అప్పుడు ఆయిల్ దబదబా ఉలికిపోదు, బొట్టు బొట్టు రాలుతుంది. దాని గిన్నంతా సర్ది వంట చేసేయటమే. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఈ రోజు నుంచి మన ఇంట్లో వంట చేయడం కుదరదని, ఓన్లీ నీళ్లు తాగే బ్రతకాలని ఆయిల్ కంపెనోడు నేను చేసిన పనికి నన్ను జైలుకి పంపిస్తాడేమో. మీరు చేసిన పనికి మాత్రం మిమ్మల్ని చంపి వాడే జైలుకెళ్తాడు. ఏంటి కరెంటు తీగలు? ఏంటి శ్రావణి ఈ తీగలు? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక కరెంట్ ఏమైనా కనిపెడుతున్నావా? కనిపెట్టు. కరెంటు బిల్ డబ్బులన్నా మిగులుతాయి. ఇవి కరెంటు తీగలా కనిపిస్తున్నాయా? బట్టలు ఆరబెట్టుకునే తీగలండి. బట్టలు ఆరబెట్టుకునే తీగలా? అవి బయట కట్టాలి గాని ఇంట్లో ఎందుకు? బయట వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకే ఇంట్లో కడుతున్నాను. ఎండ తగలపోతే బట్టలు ఆరుతాయి. ఎండ లేకపోతే ఫ్యాన్ గాలికి ఆరబెడతాను. ఫ్యాన్ వేసి బట్టలు ఆరబెడతావా? కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా శ్రావణి? పొదుపు చేయి. ఫ్యాన్ వేయకుండా బట్టలు ఆరబెట్టు. ఫ్యాన్ లేకుండా బట్టలు ఎలా ఆరబెట్టాలండి? ఇదిగో ఇలా విసురు ఆరిపోతాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడైతే ఏసీలు ఫ్యాన్లు వచ్చాయి గానీ ఒకప్పుడు ఇలానే విసురుకునేవారు. ఇప్పుడంటే ప్యాంట్లు షర్ట్లు వచ్చాయి కానీ ఒకప్పుడు ఆది మానవులు ఇప్పుకొని తిరిగారు. మీరు కూడా అలానే తిరగండి, ఇప్పుకొని. ఈ పద్మనాభం మళ్ళా నా పేపర్ తీసుకున్నాడు. రాంబాబు గారు ఏంటి ఇలా వచ్చారు? మా న్యూస్ పేపర్ రోజు మాకంటే ముందు తీసుకొచ్చి చదువుకునే బదులు మీరు ఒక న్యూస్ పేపర్ వేయించుకోవచ్చుగా. కింద పైన ఉంటాం కదండి, మన ఇద్దరు 2 పేపర్లు వేయించుకున్నంత మాత్రాన 2 న్యూస్లు ఇవ్వడు కదండి. అలా అని నేను డబ్బులు పెట్టుకున్న పేపరు నాకంటే ముందుగా ఫ్రీగా చదివేస్తే అది పద్ధతి కాదు కదండి. అయితే ఒక పని చేద్దాం, మీ పేపర్ ముందు మీరే చదివేయండి. మీరు చదివేశాక నాకు ఇచ్చేయండి. అందుకు గాను మీ పేపర్ బిల్లో 20% అంటే 36 రూపాయలు నేను మీకు పే చేస్తాను. ఒప్పుకుంటే కనీసం 36 రూపాయలన్నా మిగులుతాయి. సరే అండి. మీరు 36 రూపాయలు ఇస్తా అన్నారా? నాకు చాలా షాకింగ్ గా ఉందండి. నీ మొహం, నువ్వు ఆ 36 రూపాయల గురించి ఆలోచిస్తున్నావు. ఆ నెల రోజుల పేపర్లన్నీ తూకానికి అమ్ముకుంటే 100 రూపాయలు వస్తాయి. అందుకే ఒప్పుకున్నా. చిత్తు కాగితాల మీద కూడా చిల్లర ఏరుకుంటావు కదరా, చిల్లర నా కొడుక. ఏవండి, కూరగాయలు కొనడానికి 4 గంటలకు వచ్చాం, ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా కూరగాయలు మాత్రం కొనలేదు. అందరూ మంచి మంచి కూరగాయలన్నీ ఏరుకొని వెళ్ళిపోతున్నారండి. పదండి కూరగాయలు కొందాం. ఆగు, ఇంకా టైం ఉంది. పద. బ్రదరు, ఈ మిగిలిపోయిన కూరగాయలను ఏం చేస్తావు? మళ్ళీ రేపు తీసుకొచ్చి అమ్మేస్తావా? లేదన్నా, మా దగ్గర అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. ఈరోజు రేపు అలాగ అమ్మం. మరి కూరగాయలన్నీ ఏం చేస్తావు? వెళ్ళేదారిలో ఆవులకి మేకలకి వేసేస్తాం. అయితే మా ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి, నాకు కూడా ఇస్తావా? నేను కూడా తీసుకెళ్లేస్తాను. కొంపదీసి ఆ 2 ఆవుల్లో ఒక ఆవు నేనా ఏంటి? చూసావా, డబ్బులు ఇవ్వకుండా ఎలా కూరగాయలు కొన్నానో? దాన్నే పొదుపు అంటారు. దాన్ని పొదుపు అనరు, తీసినాడుతనం అంటారంటావు, అంతేగా? కాదు, అడుక్కోవడం అంటారు. ఏంటి ఎంత మండేసింది? సర్లే, ఈ కూరగాయలనే వచ్చింది. రోజు ఆ పిండితో ముగ్గేస్తావు, అదేమో గంటలో గాలికి ఎగిరిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ వేస్తావు, మళ్ళీ ఎగిరిపోతుంది. దానికి బదులు కిందంటోళ్ళు మొన్నే పెయింట్ వేయించారు కదా, ఆ మిగిలిపోయిన పెయింట్ డబ్బాలన్నీ పైన పడేసి ఉన్నాయి. వెళ్ళి ఆ పెయింట్ తీసుకొచ్చి పర్మనెంట్ గా ముగ్గేసి పడేసావు అనుకో, బోల్డ్ అంత ముగ్గు పిండి ఆదా చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు ఎందుకు రావు నీ బ్రెయిన్ కి? రోజు మనం పిండితో ముగ్గెందుకేస్తామో తెలుసా అండి? సంపాదించంతా ఇగో ఇలా ముగ్గు పిండుకొని ఇంటి ముందు ముగ్గులేసి తగలటానికి. మనమంటే రోజు ఏదో ఒకటి వండుకొని తింటాం, కాని చీమలకలా కాదు కదా. అందుకే పిండితో ముగ్గేసామనుకోండి, వాటికవి ఆహారంగా పనికొస్తాయి. ఏంటి, చీమలకి దోమలకి ఫ్రీగా ఫుడ్ పెట్టేస్తున్నావా? పొదుపు చేయవే, పొదుపు. ఎక్కడ ఈ చీమలు నా ఇంట్లో పడి తినేస్తున్నాయి? ఏవండి, నా దగ్గర చీరలే ఎక్కువగా ఉన్నాయండి, ఒక్క బ్లౌజ్ కూడా లేదు. వీటి మీదికి మ్యాచింగ్ బ్లౌజ్ కొనొచ్చు కదండి, లేకపోతే ఇవి ఇలానే ఉంటాయి, ఒక్కటి కూడా కట్టుకోలేను. అదేంటి, ఇప్పుడున్న 2-3 బ్లౌజెస్ ఆ చీరల మీదకి పంచేయవా? ఇప్పుడున్న 200 బ్లౌజులు వీటి మీదకి పంచేయవా అన్నట్టు అడిగారు. అవి 2-3 ఇవి చూడండి, 20 చీరలున్నాయి. వీటి మీదకి ఎలా సరిపోతే చెప్పండి?
నేను అడిగిందేం బంగారం కాదు కదండి, వేసుకోవడానికి బ్లౌజే కదా. సరే, ఆ చీరల ఫొటోస్ తీసి నాకు పంపించు, సాయంత్రం వచ్చేప్పుడు తీసుకొస్తా. హా, 6.5 hours later. ఏంటండి ప్రపంచంలో ఉన్న రంగులని ఒక్క జాకెట్లోనే ఉన్నాయి? మిక్స్డ్ కలర్ బ్లౌజ్. నువ్వు పంపించిన అన్ని కలర్స్ అందులో ఉన్నాయి. అన్ని చీరల మీదకి మనకు వస్తుంది. వేసుకో. శ్రావణి, శ్రావణి, హ్మ్, విచూరు సూపర్ మార్కెట్ లో 1+1 ఆఫర్ పెట్టారు. ఇంట్లోకి ఏ సామాన్లు కావాలో లిస్ట్ రాసి తీసుకొచ్చేస్తా. ఆ, రాంబాబు గారు, రాంబాబు గారు, సూపర్ మార్కెట్ కి సామాన్ల కోసం వెళ్తున్నా. మీకు ఏ సామాన్లు కావాలో లిస్ట్ రాసి తీసుకొచ్చేస్తా. మాకేం వద్దండి, మేము మొన్నే తెచ్చేసుకున్నాం. మనం తెచ్చుకుంటే రేపటి వరకు ఉంటాయండి. అయిపోతే మళ్ళీ తీసుకురావాలి. అదే ఇప్పుడే తీసుకొచ్చేస్తా. ఓ టూత్ పేస్ట్ తీసుకొస్తా. కొత్త పేస్ట్ అండి, ఈ రోజే ఓపెన్ చేసాం. అరే, టూత్ పేస్ట్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఇలా నోట్లో పెట్టుకోకనే అలా కరిగిపోతుంది. ఒకటి తీసుకొచ్చేస్తా. సోప్ ఒకటి తెస్తా. సోప్ కూడా వద్దండి, కొత్తది, దాని మీద ఇంకా పేరు కూడా రీపోలేదు. అరే, సోప్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఇలా రాసుకోగానే అలా అరిగిపోతుంది. ఒకటి తీసుకొస్తా. షాంపూ, కందిపప్పు, బెల్లం. ఏంటండి 1+1 ఆఫర్ అన్నారు, అన్ని ఒక్కొక్కటే ఉన్నాయేంటి? అదే కిందంటి రాంబాబుకో సెట్ ఇచ్చేసాలే. ఆయనకెందుకు ఇచ్చారు? ఒకటి కొంటే ఒకటి ఉచితం కదా. ఆ, ఒకటి ఆయన కొనుక్కుంటే ఇంకోటి ఉచితం. ఆ, శ్రావణి, మళ్ళీ కూర వేసుకుంటున్నావేంటి? ఇప్పుడు వేసుకుంటే రాత్రికి సరిపోదు. రాత్రికి నేను మళ్ళీ వండుతాలేండి. మళ్ళీ వండుతావా? అలా ఉంటే గ్యాస్ వేస్ట్, ఆయిల్ వేస్ట్, కూరగాయలు వేస్ట్, అన్ని వేస్టే. పొదుపు చేయి. కూర లేకుండా ఎలా తినాలండి? నీళ్ళు పోసుకుని తినేసి. A few moments later. శ్రావణి, ఎక్కిలొస్తున్నా, నీళ్ళు తీసురా. నీళ్లతో తినాలో? నీ పని చెప్తా నాకు. ఇదేంటి మొత్తం నీళ్ళు తీసుకొచ్చావు? ఏం సరిపోతాయి? పొదుపు చెయ్యండి. ఇలా ఉన్న నీళ్ళన్నీ ఒకటేసారి తాగేస్తే వెంటనే అయిపోతాయి. మూతా మూతా తాగుతూ ఉంటే వాటర్ క్యాన్ సంవత్సరం అంతా వస్తుంది. పొదుపు. ఆఫీసులు ఫ్రీగా బిర్యానీ పెట్టాను, ఎక్కువ తినేసిట్టున్నా. ఏదో తేడా కొడుతుంది. శ్రావణి, శ్రావణి, శ్రావణి. ఆ, ఏంటండి? అదేంటి బాత్రూమ్కి తాళం వేసింది? నువ్వు స్టోర్ రూమ్కి తాళం వేవి మర్చిపోయి బాత్రూమ్కి వేసినట్టున్నావు. అర్జెంట్ గతి, నా కడుపులో భూకంపం వచ్చేట్టుంది. నేనేం మర్చిపోయి వేయలేదండి, కావాలనే వేశాను. కావాలని వేసావా? ఎందుకు? పొదుపు చేద్దామని. మీరు ఇలానే గంటకోసారి బాత్రూమ్కి వెళ్ళారనుకోండి, బాత్రూమ్ టైల్స్ అరిగిపోతాయి, కమోడ్ కూడా అరిగిపోతుంది, నీళ్లు కూడా తరిగిపోతాయండి. అందుకే పొదుపు చేద్దామని తాళం వేశాను. మీరు ఇలానే కష్టపడి తెల్లార్లు ఆపుకోండి, రేపు పొద్దున్నే తాళం తీస్తాను. ఆపుకోవాలా? ఇదేమన్నా హైపెక్కలారియా? తెల్లారు పక్క పర్చేసి పడుకోవడానికి. శ్రావణి, 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 ఉమ్, ఇప్పుడే టీవీలో ఒక రొమాంటిక్ సీన్ చూసా. అది చూసినప్పటి నుంచి నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? టీవీ ఆఫ్ చేయాలి లేకపోతే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుందా? కాదు, ఉమ్, నాకు కూడా రొమాన్స్ చేయాలనిపిస్తుంది. అయితే మీ ఫీలింగ్స్ అన్నీ పొదుపుగా దాపెట్టుకోండి. ఫీలింగ్స్ ని పొదుపు చేయడం ఏంటి? అవి ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. ఎప్పటి ఆకలి అప్పుడు తీర్చుకోలేదు, ఎప్పటి దాహం అప్పుడు తీర్చుకోలేదు, అలాగే ఎప్పటి ఫీలింగ్స్ అప్పుడు తీర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ పొదుపు ఏంటి? మొన్న ఎక్కిళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే నానా కష్టాలు పడి ఎక్కిళ్ళు ఆపుకున్నా. నిన్న బాత్రూమ్కి తాళం వేస్తే కింద వాచ్మెన్ బాత్రూమ్ వాడుకున్నా. ఈ విషయంలో నేనేం చేయగలనే? ఈ విషయంలో నువ్వేం చేయనప్పుడు నన్నెందుకు కడుపు నిండా అన్నం తిననేలేదు, నీళ్ళు తాగనేలేదు. ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ప్రతి దానికి వడ్డీతో సహా తిరిగిస్తా.